తెలంగాణలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ జోరందుకుంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా వలసలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్లు చేశారు. తనతో పాటు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, బీఆర్ఎస్ లో 4 తప్ప ఎవరూ మిగలరన్నారు దానం నాగేందర్. చెప్పాను, ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరు కూడా విశ్వసనీయత కోల్పోయారు. ప్రధానంగా కేటీఆర్ గారు ఆయన ప్రవర్తన గాని, ఎమ్మెల్యేలతో ఆయన మరి వివరించిన వ్యవహారం గాని, ఒక ఎమ్మెల్యే కూడా మర్యాద లేకుండా ఏదో చీడ పురుగులను చూసినట్టుగా ఎమ్మెల్యేలకు కనీసం మర్యాద ఇవ్వకుండా ఆయన ప్రవర్తించాడు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో పోతే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆత్మగౌరవంతో మనం బతకొచ్చు, మన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఇన్ని సంవత్సరాలైనా ఒక్క పని కూడా మేము చేయలేకపోయాము. అభివృద్ధి కేవలం ఎక్కడ ఉందిరా అంటే సిరిసిల్లలో నేను చేశానని చెప్పుకోవడం తప్ప, లేకుంటే మంత్రులు ఎవరైనా ఉంటే ఇద్దరు మంత్రులు మేము చేసుకున్నామని చెప్పారు తప్ప, 1000 కోట్ల రూపాయల అభివృద్ధి వాళ్ళ నియోజకవర్గం చేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రము మరి 1 కోటి రూపాయలు కూడా అదనంగా ఇచ్చిన దాఖలాలు లేవు. వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ని ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు. మరి ఇప్పుడేమో అప్పుడున్న పరిస్థితి అలా లేదు. కాబట్టి ఈ రోజు చాలా మంది వస్తున్నారు. ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు, రేపు ఎల్లుండో. మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఇటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప, అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప, మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అక్కడ మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మ గౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం వాడు ఉండడు. ఈ రోజు ఎమ్మెల్యేస్ ఇంతమంది రావడానికి కారణం ఏంటి? ఈ రోజు ప్రకాష్ గౌడ్ అని, ఉత్తి ప్రకాష్ గౌడ్ కాదు, నిన్న మొన్న నాతోని దగ్గర 10 మంది ఇంకా మాట్లాడారు. 10 మంది అడిగారు. నేను చెప్పాను, కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్. కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందుల గురి గారు మేము అది బాధ్యత మేము తీసుకుంటాము. ముఖ్యమంత్రి గారిని ఎప్పుడంటప్పుడు కలవచ్చు. అప్పుడు ముఖ్యమంత్రిని కలవాలంటే 4 అపాయింట్మెంట్ ముందు అడగాలి. ఆ 4 ఫోన్ ఎత్తితే మనకు అపాయింట్మెంట్ దొరుకుతుంది, లేకుండా లేదు. కానీ ఇప్పుడు అట్లా కాదు, అపాయింట్మెంట్ అడిగే అవసరం. తెలంగాణలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ జోరందుకుంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక తాజాగా వలసలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా సంచలన కామెంట్లు చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో రీసెంట్ గా జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈ రోజు సాయంత్రం ప్రకాష్ గౌడ్ కూడా జాయిన్ కాబోతున్నట్టు స్పష్టం చేశారు. ఆయన కాసేపటి క్రితమే తిరుపతికి వెళ్ళినటువంటి ప్రకాష్ గౌడ్ నేను సాయంత్రం రేవంత్ రెడ్డి సమక్షంలో, ముఖ్యమంత్రి సమక్షంలో జాయిన్ కాబోతున్నానని కూడా చెప్పడం జరిగింది. దీంతో 8 మంది చేరినట్టయినాయి. అయితే కాసేపటి క్రితమే దానం నాగేందర్ చాలా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన గతంలో మాజీ మంత్రిగా కూడా పనిచేశారు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. అయితే బీఆర్ఎస్ పార్టీలో 2 టర్ములు బీఆర్ఎస్ లో గెలిచి దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆయనే చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు. ఎందుకంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఎమ్మెల్యేని పురుగుల మాదిరిగా చూశాడు. ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎవరు కూడా కేసీఆర్ ని కలవడం అంటే 3-4 అపాయింట్మెంట్ తీసుకుంటే గానీ కేసీఆర్ ని కలవడానికి అవకాశం దక్కేది. కాంగ్రెస్ పార్టీలో అలాంటి పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీలో వచ్చే వాళ్ళందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నామని కూడా ఆయనే చెప్పాడు. మొత్తానికి ప్రజెంట్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 38 మంది, 38 ఇప్పటికే 7 వెళ్ళిపోయిన నేపథ్యంలో వచ్చే ఇవాళ రేపట్లోనే భారీగా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కాబోతున్నారు. మేబీ ఈ 2-3 డేస్ లోనే 6-7 మంది జాయిన్ కాబోతున్నారని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయనే చెప్పాడు, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఒక 2-3 తప్ప ఆ పార్టీలో ఎవరు కూడా మిగిలారు అని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పాడు. అంటే ఇప్పటికే సిటీకి సంబంధించినటువంటి గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎందుకంటే మనం చూసాం బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మంది గెలిచింది కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే. కనుక వాళ్ళందరూ కూడా నాకు టచ్ లో ఉన్నారు. ఇప్పటికే 10 మందితో నాకు టచ్ లో ఉన్నారు. వాళ్ళు అడిగినటువంటి డౌట్స్ అన్ని కూడా నేను చెప్పాను. బీఆర్ఎస్ తరహాలో ఇక్కడ ఉండదు, పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. సీఎం దగ్గరికి వెళ్ళాలన్నా
డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్లాలన్నా కూడా నేరుగా వెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరికీ నేను అభయం ఇచ్చానని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పాడు. తనపై వాళ్ళు డ్యాన్స్ డిటెక్షన్ లా హైకోర్టుకు వెళ్ళినటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. అయినా నేను కోర్టులో ఎదుర్కొంటాను, వాళ్ళు వేసుకుంటే వేసుకొని నా మీద అనేటువంటి పరిస్థితి కూడా దానం నాగేందర్ చెప్పినటువంటి పరిస్థితి. ఏదైనా కూడా 1000 కోట్లు 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఉన్నారు. మొన్నటి వరకు కూడా మామూలు ఆర్థిక స్థితి ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు 1000 కోట్ల వ్యాపారాలు చేసే పరిస్థితికి తీసుకొచ్చింది కేవలం ఆ పార్టీలో ఉన్నటువంటి కొద్ది మంది వల్లనే జరిగిందని కూడా చెప్పారు. అదేవిధంగా తన నియోజకవర్గంగా ఉన్నటువంటి ఖైరతాబాద్ కావచ్చు, సిటీలో చాలా చోట్ల కనీసం నిధులు రిలీజ్ చేయక చాలా ఇబ్బందులు పడ్డామని ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొద్ది మంది సిరిసిల్ల కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు నియోజకవర్గం కావచ్చు, సిద్దిపేట కావచ్చు అభివృద్ధి జరిగింది. మిగతా నియోజకవర్గాలు ఎక్కడ కూడా గత ప్రభుత్వాల్లో జరగలేదు అభివృద్ధి అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. ఏదైనా కూడా చాలా ఘాటుగానే టీఆర్ఎస్ పార్టీ మీద, అదేవిధంగా ఆ పార్టీ ముఖ్య నేతల మీద గట్టిగానే స్పందించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలోనే కొద్ది రోజుల్లోనే జాయిన్ కాబోతున్నారన్న విషయాన్ని అయితే ఆయన స్పష్టం చేయడం జరిగింది. దీని మీద బీఆర్ఎస్ నేతలు ఏమైనా స్పందించారా నాగేందర్? ఎస్, మేబీ ఇవాళ సాయంత్రం లేదా మధ్యాహ్నం తర్వాత వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం ఉంది. దానం నాగేందర్ గురించి చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు చెప్పారు. తెలంగాణ ద్రోహి దానం నాగేందర్ ఏనాడు కూడా తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి కాదు, తప్పని పరిస్థితిలోనే మేము ఆ రోజు పార్టీలో తీసుకుందామని కూడా గతంలో చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా చెప్పారు దానం నాగేందర్ కబ్జా కోరు, దానం నాగేందర్ ఎక్కడ సెటిల్మెంట్ ఉంటే అక్కడే ఉంటాడు, ఆయన పూటకు ఒక పార్టీ మార్చేటువంటి వ్యక్తి అని కూడా బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది పలు సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ ఇదే అంశాన్ని ఖచ్చితంగా మధ్యాహ్నం లోపు వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడే అవకాశం ఉంది. దానం నాగేందర్ అయితే చాలా సంచలన వ్యాఖ్యలు చేశాడు. 3-4 మాత్రమే మిగిలిన ఒక పక్క పెడితే 1000 కోట్లు దండుకున్నారు, అపాయింట్మెంట్ దొరకదు, అక్కడ కూడా మిగిలిన లాంటి ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ భవన్ వేదికగా వాళ్ళు దానం నాగేందర్ మీద కావచ్చు, లేదంటే వెళ్లిపోయినటువంటి ఎమ్మెల్యేల మీద గట్టిగానే వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. అయితే మనం చెప్పొచ్చు కడియం శ్రీహరి కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు గతంలో. అయితే వాళ్ళెవరు కూడా కేసీఆర్ ని కానీ కేటీఆర్ కానీ ఎక్కడ ఒక మాట కూడా పరుష పదజాలతో కావచ్చు ఘాటు వ్యాఖ్యలు కానీ చేయలేదు. కానీ దానం నాగేందర్ మాత్రమే ఇప్పుడు వెళ్లిపోయినటువంటి దాంట్లో 7గురిలో గట్టిగా వ్యాఖ్యలు చేస్తున్నారు. బట్ దీనికి కారణం చాలా వివిధ రకాల కారణాలు ఉండొచ్చు. అంతేకాకుండా దానం నాగేందర్ మీద హైకోర్టుకు వెళ్ళినటువంటి విషయంతో పాటు పలు సందర్భాల్లో ఆయన మీద కామెంట్ చేసిన నేపథ్యంలోనే దానం నాగేందర్ రివర్స్ కౌంటర్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికి ఎమ్మెల్సీలు 6 వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, ఇప్పుడు ఎమ్మెల్యేలు 7 చేరారు. ఇవాళ సాయంత్రం మరొక ఎమ్మెల్యే రాబోతున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు రాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దీని మీద అన్ని విషయాలు కూడా చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.